హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిప్టో ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని కూడా ప్రస్తావన తీసుకోవాలన్నమాట. చూడండి, 2009లో అత్యంత తక్కువ మైనింగ్ ద్వారా ప్రపంచానికి పరిచయమైనటువంటి కాయిన్ బిట్ కాయిన్. 2012లో పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్స్ నుంచి లాంచ్ అయ్యి బిట్ కాయిన్ అప్పట్లో ₹10 పెడితే 100 కాయిన్లు పైబడి వచ్చినటువంటి ఒక బిట్ కాయిన్ 13 సంవత్సరాల ట్రావెలింగ్ తర్వాత ఈరోజు చూస్తే ₹1,08,00,000 ఈరోజు ట్రేడింగ్ అవుతుందన్నమాట. ₹10 పెడితే 100-150 కాయిన్లు వచ్చినటువంటి బిట్ కాయిన్ ఈరోజు ఒక్క కాయిన్ ₹1,08,00,000 ట్రేడింగ్ అవుతుంది. చూడండి, అప్పట్లో ఎవరైనా కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టున్నా కూడా ఇన్ని లాభాలు వచ్చి ఉండేటివి కావు. కానీ కొన్ని వందల రెట్లుగా బిట్ కాయిన్ ఈరోజు ట్రేడింగ్ అవుతుంది. అదేవిధంగా ఎథీరియం వచ్చింది, డోజ్ వచ్చింది, ట్రంప్ వచ్చింది, జూపిటర్ వచ్చింది, ఎన్నెన్నో కొన్ని వందల క్రిప్టో కరెన్సీ వచ్చినటువంటి ఈ ప్రపంచంలో పై ఒక సంచలనం అయింది. పై నెట్వర్క్ ఈరోజు మనకి ఎంతలా దోహదపడిందంటే, పేదరికంలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి చాలామంది ప్రజలు పై లాంచ్ అయిన తర్వాత మైనింగ్ చేసుకునే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారని అయితే నేను చెప్పను, కానీ లక్షాధికారులు అయితే కంపల్సరీగా అయ్యారు. వాళ్ళ ఇంట్లో కష్టం అనేది లేకుండా ఏదో ఒక వస్తువు కొనుక్కున్నటువంటి కుటుంబాలు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు పై నెట్వర్క్ ద్వారా నేను లాస్ట్ 1 ఇయర్ లాంచింగ్ ఉండగా నేను మైనింగ్ చేసుకొని నేను ఒక గ్లామర్ వెహికల్ని కూడా తీసుకున్నాను. అది ఒక పై నెట్వర్క్ ద్వారానే సాధ్యమైంది. పై నెట్వర్క్కి చాలా ధన్యవాదములు. చూడండి, నా వీడియో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను మీకు కేటాయిస్తున్నాను. పై నెట్వర్క్ ఈజ్ నాట్ ఏ నార్మల్ కాయిన్, ఈజ్ ఏ డిజిటల్ కాయిన్, డీసెంట్రలైజ్డ్ కాయిన్. దీన్ని ఒక 5 సంవత్సరాల తర్వాత దీని ప్రైస్ చూసుకుంటే ఎథీరియం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎథీరియం ఈజ్ పై కాయిన్. దాని యొక్క డియాప్స్ అనేది అప్డేట్ అవుతున్నాయి. చాలామంది వాలంటీర్గా వచ్చి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడాను దానికి టీం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుందన్నమాట. ఈకో సిస్టమ్ని అప్డేట్ చేయడంలో పై చాలా కష్టపడుతుంది. చాలా ఎక్స్చేంజెస్తో మాట్లాడుతుందన్నమాట. మనం పైలో చాలా సక్సెస్ఫుల్ ప్రైజ్ అనేది ఫ్యూచర్లో చూడబోతున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇంటర్లింక్ నెట్వర్క్, ఇట్స్ నాట్ ఏ కరెన్సీ, ఇట్స్ ఏ ఫీచర్ ఆఫ్ ది పబ్లిక్. టైం ఎవరికి శాశ్వతం కాదండి. కాలాన్ని ఎవరైతే శాసించాలని కోరుకుంటారో వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు. కానీ ఒక క్రిప్టో కరెన్సీని ఫ్రీ మైనింగ్ చేసుకొని ఈరోజు కాయిన్స్ గెయిన్ చేసుకొని ఉంచుకున్న వాళ్ళు రేపటి రోజు మినిమం ఒక ₹10,00,000 సంపాదించుకోగలడండి. చూడండి, ఈ రోజు నుంచి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక 6 to 7 monthsలో లాంచ్ అవ్వబోతుంది. అంటే యాజ్ ఏ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ఆర్ న్యూ ఇయర్లో జనవరిలో కంపల్సరీగా లాంచ్ అవుతుందండి. ఈ లోపులో మనకి కంపల్సరీగా ప్రతి ఒక్క మైనర్ సింగిల్ మైనింగ్ చేసుకున్న వాళ్ళ వద్ద 30,000 నుంచి 40,000 కాయిన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రైస్ అనేది నేను చెప్పను, కానీ యాజ్ ఏ అనలైజ్గా చాలామంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్లింక్ నెట్వర్క్కి గూగుల్ స్టార్టప్ ఇస్తుంది కాబట్టి గూగుల్ పిచ్చోడైతే కాదు, గూగుల్ సంస్థ పిచ్చోడైతే కాదు. వాడు ఎంతో పెద్ద మోనార్క్. లాభం లేనిది
దేంట్లో కూడా అడుగు పెట్టని సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఇట్స్ ఏ గూగుల్. అలాంటి సంస్థ స్టార్టప్ ఇస్తుందంటే మీరే ఆలోచించుకోండి. ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక కామన్ మ్యాన్కి ఎంత వాల్యుబుల్గా తయారవబోతుందో మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసిన ఉదాహరణ ప్రకారంగా ఒక పై నెట్వర్క్ ఎలా అయితే సంచలనం జరిగిందో ఇంటర్లింక్ కూడా అదే సంచలనానికి గురవుతుంది. మార్కెట్లో ఆటుపోట్లు తట్టుకోవడం, ప్రైస్ పడిపోవడం, లేవడం ఇదంతా కూడా సర్వసాధారణమైన లాంచింగ్ రోజు మాత్రం $3 to $4 అనేది ఇంటర్లింక్ సాధిస్తుంది. ఎందుకంటే గూగుల్ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికాని కూడా తన కంట్రోల్లో పెట్టుకోగలడు. ఒక ట్రంప్ కూడా తన పేరిట ఒక కాయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎలన్ మస్క్ తను కూడా డాజ్ అనే కాయిన్ని కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా దూసుకుపోతున్నాయి, ప్రపంచంలో దూసుకుపోతున్న కాయిన్స్ అనమాట. ఇలాంటి సదసంలో మనం అందరం కూడాను ఏదో ఒక ఫ్రీ మైనింగ్, అంటే నా రిఫరెన్సే వాడాలని కాదు, మీకు తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ తీసుకోండి, లేదంటే నా రిఫరల్ వాడి ఇంటర్లింక్ నెట్వర్క్లో జాయిన్ అవ్వండి, ఫ్రీ మైనింగ్ చేయండి. రేపటి రోజున మీరు ఎవరిని కూడా దేహి అనే ప్రస్తావన లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్లో ఉన్నటువంటి కాయిన్స్ని సేల్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకునే స్తోమత మీకు వస్తుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి చేరే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని చేర్చండి. Thanks to all for kind your time spending with me. I love you all.